అందరికీ నమస్కారం నేను మీ రేవతి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం పంచభూత లింగాల్లోని జలలింగమైన జంబుకేశ్వరం ఆలయానికి వెళ్ళబోతున్నాము ఈ జంబుకేశ్వరం తమిళనాడులోని తిరుచిరపల్లిలో శ్రీరంగం పట్టణంలో ఉంది పంచభూత లింగాలలో శ్రీకాళహస్తిలో వాయులింగం కంచిలో ఏకాంబరేశ్వర్ పృథ్వీలింగం చిదంబరంలో ఆకాశలింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగాలు ఉన్నాయి ఈ ట్రిప్ లో భాగంగా ముందుగా నేను అరుణాచలం వెళ్ళాను గిరి ప్రదక్షిణ చేసి అగ్నిలింగాన్ని దర్శనం చేసుకున్నాను తరువాత ఇప్పుడు జంబుకేశ్వరం జలలింగాన్ని దర్శనం చేసుకుందాము ఈ జంబుకేశ్వరం దర్శనం అయిన తర్వాత మనం చిదంబరంలోని ఆకాశలింగాన్ని కూడా దర్శనం చేసుకుందాము తరువాత తంజావూరులోని బృహదేశ్వర ఆలయం ఇంకా మధురై మీనాక్షి ఆలయాన్ని కూడా దర్శించుకున్నాను మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఆలయాలకి ఎలా చేరుకోవాలి ఎక్కడ స్టే చేయాలి ఇంకా స్థల పురాణం ఆలయ చరిత్ర ఇవన్నీ కూడా డీటెయిల్ గా వీడియోస్ చేసి నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఆ వీడియోస్ ని కూడా మీరు మిస్ అవ్వకుండా చూడండి ఇప్పుడు నేను శ్రీరంగంలోని రంగనాథ స్వామిని దర్శించుకుని జంబుకేశ్వరం వెళ్ళబోతున్నాను శ్రీరంగం ఆలయానికి జంబుకేశ్వరం 2 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే ఉంటుంది కాబట్టి దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఈ రెండు ఆలయాలని కూడా సందర్శిస్తారు మన తెలుగు రాష్ట్రాల నుంచి శ్రీరంగం ఎలా చేరుకోవాలి అనేది ఆల్రెడీ నేను శ్రీరంగం ఆలయం ఫుల్ టూర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా ఆలయ స్థల పురాణం కూడా డీటెయిల్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఆ డీటెయిల్స్ అన్ని మళ్ళీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఆ శ్రీరంగం ఫుల్ టూర్ వీడియో లింక్ ని నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి ఆ లింక్ ని క్లిక్ చేసి ఆ వీడియో కూడా చూసేయండి శ్రీరంగం ఆలయంలో దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వస్తే బయట ఆటోలు ఉంటాయి ఆటో మాట్లాడుకుంటే జంబుకేశ్వరం వెళ్ళడానికి 100 నుంచి 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ సర్వీస్ అయితే ఉండదు మనం ప్రైవేట్ గానే ఆటోస్ మాట్లాడుకుని వెళ్ళాలి ఈ ఆలయం బస్ స్టాండ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది ఇప్పుడు మనం ఆలయం గురించి తెలుసుకుందాము రండి మన దేశంలోని అతి పురాతనమైన ఆలయాలలో ఈ జంబుకేశ్వరం కూడా ఒకటి ఇది రంగనాథ స్వామి ఆలయం కంటే చాలా పురాతనమైనది 5 ప్రాకారాలు 7 గోపురాలతో ఉన్న ఈ ఆలయం 1800 ఏళ్ల కంటే పూర్వంది అని చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి మొదట ఈ ఆలయం చాలా చిన్నదిగా ఉండేది తరువాత 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారు ఆ తరువాత పల్లవులు పాండ్యులు విజయనగరం రాజులు అభివృద్ధి చేశారు ఈ మండపానికి ఎడం వైపున చెప్పుల స్టాండ్ ఇంకా లగేజ్ కౌంటర్ కూడా ఉన్నాయి యూజ్ చేసుకోవచ్చు ఈ జంబుకేశ్వరం కావేరి నది ఒడ్డున ఉంటుంది కావేరి నదిని ఇక్కడ పొన్ని అని పిలుస్తారు అంటే బంగారం అని అర్థం అనమాట ఇక్కడ కావేరి నదిలో స్నానం ఆచరించి జంబుకేశ్వరుని దర్శించుకోవడం మంచిది అని చెప్తారు ఈ ఆలయం యొక్క నిర్మాణం ఏనుగులు ప్రవేశించడానికి వీలు లేకుండా చేశారట అది ఎందుకు అనేది మనం ఆలయంలోకి వెళుతూ స్థల పురాణం గురించి మాట్లాడుకునేటప్పుడు చెప్తాను ఇప్పుడు కనిపిస్తున్న ఈ మండపానికి ఇరువైపులా వినాయకుడి సన్నిధి ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధి కూడా ఉన్నాయి అవి కూడా దర్శించుకోండి ఈ మండపం దాటి లోపలికి వెళితే ఆలయం యొక్క ప్రధాన గోపురం మనకు కనిపిస్తుంది ఇక్కడ ఆలయంలోని వాతావరణం అంతా చాలా గ్రీనరీతో పీస్ఫుల్ గా ఉంది ఇక్కడ ఒక గోశాల కూడా ఉంది ఇప్పుడు మనం చూస్తున్నది ఆలయం యొక్క ప్రధాన గోపురం ఈ జంబుకేశ్వరం ఆలయాన్ని ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేశారు ఈ వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళుతూ స్థల పురాణం గురించి తెలుసుకుందాం రండి పూర్వం శంభుడు అనే ఋషి ఇక్కడ నివసించేవారు ఆయన అత్యంత శివభక్తుడు శివుణ్ణి పూజించనిదే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టేవారు కాదట కొంతకాలానికి ఆయనకి శివుణ్ణి ప్రత్యక్షంగా ప్రసన్నం చేసుకోవాలి అనిపించింది అప్పుడు ఆ ఋషి శివుణ్ణి గూర్చి తపస్సు చేయగా ఆయన భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడిగారు అప్పుడు శంభుడు మిమ్మల్ని ప్రత్యక్షంగా పూజించే వరం కావాలి స్వామి అని అడగగా భోలా శంకరుడు ఒప్పుకొని ఇక్కడే నేను లింగ రూపంలో వెలుస్తాను నువ్వు జంబు వృక్ష రూపం దాల్చి నన్ను పూజిస్తావు అని చెప్పి మాయమవుతారు జంబు వృక్షం అంటే తెల్ల నేరేడు చెట్టు ఆయన చెప్పినట్లుగానే శివుడు లింగ రూపంలో ఆవిర్భవించగా శంభుడు జంబు వృక్షమై తన ఆకులతో లింగాన్ని అర్చిస్తూ ఉంటాడు ఇదిలా ఉండగా దీనికి కంటిన్యూషన్ ఇంకొక స్టోరీ ఉంది శ్రీకాళహస్తి స్థల పురాణానికి కొంచెం దగ్గరగా ఉంటుంది అది ఏమిటి అంటే పూర్వం కైలాసంలో మూల్యవానుడు పుష్పదంతుడు అనే ఇద్దరు ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవారు ఆగ్రహించిన శివుడు మూల్యవానుని సాలెపురుగుగాను పుష్పదంతుణ్ణి ఏనుగుగాను జన్మించమని శపిస్తారు ఇరువురు భూలోకంలో ఈ జంబుకేశ్వరంలో శివుణ్ణి పూజిస్తూ గడిపేవారు సాలెపురుగు జంబు వృక్షం నుంచి రాలే ఆకులు రమ్మలు శివలింగం పైన పడకుండా గూడు అల్లేది
కాసేపటి తర్వాత ఏనుగు వచ్చి సాలెపురుగు ఎంగిలి దారంతో అల్లిన గూడుని తన తొండంతో తొలగించేది. అలా నిత్యం శుభ్రపరిచి పూలు పత్రి తీసుకువచ్చి శివలింగాన్ని పూజించేది ఏనుగు. తాను అల్లిన గూడుని తొలగించిందనే నెపంతో సాలీడుకి ఏనుగుకి మధ్యన వైరం పెరగసాగింది. ఒకసారి ఆగ్రహించిన సాలీడు ఏనుగు తొండంలో దూరి కుట్టడం ప్రారంభించింది. ఆ బాధ భరించలేక ఏనుగు తన తొండాన్ని నేరేడు చెట్టుకేసి బాదుకొనగా రెండూ మరణించాయి. శాప విముక్తులైన ఇద్దరు కైలాసానికి చేరుకున్నారు. కానీ ఏనుగు మరణానికి కారణమైన మూల్యవానుడికి అంటే సాలీడు రూపంలో ఉండే అతనికి పాపం చుట్టుకుంది. దాని వలన తాను మళ్ళీ భూలోకంలో జన్మించవలసి వచ్చింది. ఇప్పుడు మనం స్వామివారిని దర్శించుకుందాము. గర్భాలయంలో జంబుకేశ్వరుని పాలవట్టం నుంచి ఎప్పుడు నీరు ఇలా ఊరుతూనే ఉంటుంది. ఇక్కడ జంబుకేశ్వరుని అప్పులింగేశ్వరుడు, నీరు తెల్లనాథర్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు అఖిలాండేశ్వరిగా కొలువు తీరారు. ముందుగా భద్రకాళి అవతారంలో ఉగ్ర రూపంలో ఉండే అమ్మవారిని శంకరాచార్యులు గారు అమ్మవారిని శాంతింపజేసి అఖిలాండేశ్వరిగా మార్చారనమాట. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్ళిపోదాము. ఏనుగు చనిపోవడం వల్ల పాపంతో మళ్ళీ భూలోకంలో జన్మించిన సాలీడు చోళ దేశపు రాజకుమారుడిగా జన్మించింది. పూర్వజన్మ జ్ఞాపకాలతో కావేరీ తీరాన ఉన్న జంబుకేశ్వరుని ఆలయం వద్దకు వచ్చి స్వామివారిని పూజించేది. స్వామివారి పైన భక్తితో ఆ జంబుకేశ్వరునికి అతిపెద్ద ఆలయం నిర్మించింది. కానీ తన శత్రువు అయిన ఏనుగు స్వామివారిని పూజించడానికి వేలు లేకుండా చేయడం కోసం అతి చిన్న ద్వారం ఏర్పాటు చేసింది. అందుచేత ఇక్కడ గర్భాలయ ద్వారం చాలా చిన్నదిగా ఉంటుంది. ఈసారి మీరు వెళ్ళినప్పుడు ఒకసారి చూడండి. కానీ ఏనుగు చేసిన పూజలకు ప్రతీకగా ప్రతిరోజు మధ్యాహ్నం ఏనుగుని ఆలయంలోకి తీసుకువచ్చి మాలలతో అలంకరిస్తారు. ఇంతటితో మన జంబుకేశ్వర ఆలయ దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను చిదంబరం స్టార్ట్ అవబోతున్నాను. జంబుకేశ్వరం నుంచి చిదంబరం 160 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉంది. ఇక్కడ నుంచి చిదంబరం ఎలా చేరుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. జంబుకేశ్వరం వాకబుల్ డిస్టెన్స్ లోనే బస్ స్టాండ్ ఉందన్నమాట. అక్కడి నుంచి మెయిన్ బస్ స్టాండ్ కి వెళ్ళడానికి బస్సులు అయితే ఉంటాయి. మనం వెళ్లాల్సిన మెయిన్ బస్ స్టాండ్ పేరు చత్తిరం అంటారు. జంబుకేశ్వరం నుంచి చత్తిరం 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. బస్ టికెట్ వచ్చేసి 10 రూపీస్ తీసుకుంటారు. ఈ చత్తిరం బస్ స్టాండ్ నుంచి మనం చిదంబరం వెళ్ళాలంటే ముందుగా విరుదాచలం వెళ్ళాలి. ఇక్కడ వృద్ధాచలం అని పిలుస్తారు. ఆ వృద్ధాచలానికి డిస్టెన్స్ వచ్చి 120 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ వృద్ధాచలం బస్ స్టాప్ నుంచి చిదంబరం వెళ్ళడానికి చాలా బస్సులు అయితే ఉంటాయి. అక్కడి నుంచి చిదంబరం 48 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉంటుందన్నమాట. ఆ వృద్ధాచలం వెళ్లాల్సిన బస్సులు ఈ చత్తిరం బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ అయితే ఉంటాయి. అండ్ చత్తిరం బస్ స్టాండ్ నుంచి వృద్ధాచలం కి 100 రూపీస్ అనమాట టికెట్ ప్రైస్. ముందు రోజు నైటే మనం చూడాలనుకున్న ప్లేస్ కి రీచ్ అయిపోతే ఎర్లీ మార్నింగ్ లేచి అది కవర్ చేసుకుని ఆఫ్టర్నూన్ ఎలాగో టెంపుల్స్ క్లోజ్ లో ఉంటాయి కాబట్టి ఆఫ్టర్నూన్ వేరే టెంపుల్ కి జర్నీ స్టార్ట్ చేసుకోవచ్చు. తమిళనాడులో చూడాల్సిన టెంపుల్స్ అన్ని 2-3 అవర్స్ డిస్టెన్స్ లోనే ఉంటాయి కాబట్టి ఒక డేలో 2 కవర్ చేసుకున్నా అనమాట. మళ్ళీ ఆ టెంపుల్ కవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ నుంచి ఇంకో ప్లేస్ కి జర్నీ స్టార్ట్ చేసుకున్నాను. అలా మనం టైం మేనేజ్ చేసుకుంటూ వెళ్తే తక్కువ డేస్ లోనే ఎక్కువ ప్లేసెస్ ని కవర్ చేసుకోవచ్చు. వృద్ధాచలంలో బస్ చేంజ్ అయ్యి చిదంబరం బస్ ఎక్కాను. ఆ టికెట్ ప్రైస్ వచ్చేసి 60 రూపీస్ ఉంది. చిదంబరం చేరుకునేసరికి నైట్ 10:30 అయింది. అక్కడ ఒక స్టే తీసుకుని ఎర్లీ మార్నింగ్ చిదంబరం చూసుకున్నాను. ఇంతటితో మన జంబుకేశ్వరం టూర్ వీడియో అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మన తెలుగు రాష్ట్రాల నుంచి చిదంబరం ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, ఇంకా ఆలయం యొక్క స్థల పురాణం చరిత్ర అన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఈ జంబుకేశ్వరం గురించి నేనేదైనా టాపిక్ మిస్ చేసి ఉంటే ఒకసారి నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.